హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియా ప్రాపర్టీస్. సో మనలో ఎవరికైనా సరే కొద్దిగా డబ్బులు ఉన్నప్పుడు మనం హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నప్పుడు మనకు మొదటిగా గుర్తు వచ్చే ప్రాంతం వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. అయితే నాకు ఎప్పుడు ఒక సందేహం, నాలో కాదు చాలా మందిలో ఈ సందేహం ఉంది. అయితే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి నిజంగా ఇంత స్కోప్ ఉందా? ఇక్కడ ఓన్లీ యాక్టర్స్, పొలిటీషియన్స్ అండ్ ఎన్ఆర్ఐసే ఈ మార్కెట్ని హైప్ చేశారా, లేక ఇక్కడ న్యాచురల్గా గ్రోత్ అనేది ఉన్నదా? ఇంకా ఇక్కడ ప్రైజెస్ అనేది స్టాగ్నేట్ అయిపోయాయా? ఫ్యూచర్లో ఇది ఇంకా పెరుగుతాయా, పెరగవా? పెరిగితే ఎక్కడ పెరుగుతాయి, ఎందుకు పెరుగుతాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్? సో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. మీరు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముఖ్యంగా వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చూసుకుంటే మనకు ఎక్కువ రిటర్న్స్ రావాలనుకున్న వారు మనము తప్పకుండా ఇన్వెస్ట్ చేయాల్సిన ప్రాంతాలు వచ్చేసి మనకు సంగారెడ్డి, సదాశివపేట్, మోమిన్పేట్, వికారాబాద్, చేవెళ్ళ అండ్ నార్సింగ్ అండి. సో ఈ ఏరియాలు అన్నది మనకు మంచి రిటర్న్స్ ఫ్యూచర్లో ఇస్తాయండి. ఎందుకంటే ఇవి ఐటీ కారిడార్కి అతి సమీపంలో ఉండడం, అదేవిధంగా మనకు ఆర్ఆర్ ఎగ్జిట్కి ఈజీగా కనెక్షన్ ఉండడం వల్ల వీటికి మంచి రిటర్న్స్ అనేది వచ్చే ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో ఈ మూడు హైవేలు ఉన్నా కానీ నేను మాత్రం ఎక్కువగా ప్రిఫర్ చేసేది శంకర్పల్లి అండి. సో అది ఎందుకో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఓఆర్ఆర్కి 20 ఎగ్జిట్లు ఉన్నా కానీ అందులో ఆల్మోస్ట్ 5 to 6 ఎగ్జిట్స్ అనేది మనం శంకర్పల్లికి ఈక్వల్ టైంలో ఈజీగా మనం రీచ్ అవ్వచ్చండి. సో ఫస్ట్ మనము ముత్తంగి ఎగ్జిట్ నుంచి చూద్దామండి. ఒకవేళ ముత్తంగి ఎగ్జిట్ నుంచి మనము శంకర్పల్లికి రీచ్ కావాలంటే మనము బానూరు, నందిగామ ద్వారా ఈక్వల్ టైంలో ఈజీగా మనము శంకర్పల్లికి అయితే రీచ్ అవ్వచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఉన్న ఎగ్జిట్ వచ్చి కొల్లూరు ఎగ్జిట్ అండి. సో కొల్లూరు ఎగ్జిట్ నుంచి కూడా మనం శంకర్పల్లికి ఈజీగా రీచ్ అవ్వచ్చు అండి రేడియల్ రోడ్ 7 వల్ల. సో ఈక్వల్ టైంలో మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో తర్వాత కొల్లూరు ఎగ్జిట్ తర్వాత ఇంకో ఎగ్జిట్ వచ్చేసి కోకాపేట ఎగ్జిట్ అండి. కోకాపేట ఎగ్జిట్ 1 నుంచి మనము నియోపోలిస్ నుంచి కూడా శంకర్పల్లికి ఈక్వల్ టైంలో ఈజీగా మనం మోకిలా ద్వారా ఈజీగా మనము కనెక్ట్ అవ్వచ్చు అండి. సో ఆ తర్వాత మనకు కొత్తగా వచ్చిన నార్సింగ్ ఎగ్జిట్ కూడా ఉందండి. ఈవెన్ నార్సింగ్ ఎగ్జిట్ నుంచి కూడా మనం సిబిఐటి ద్వారా మనం శంకర్పల్లికి ఈక్వల్ టైంలో ఈజీగా అనేది మనం రీచ్ అవ్వచ్చండి. అది ఈ 4 కాకుండా కొత్తగా మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర కూడా ఇంకో కొత్త ఎగ్జిట్ వస్తుందండి. సో దాని ద్వారా మనం మూవీ టవర్స్ నుంచి కూడా మనం శంకర్పల్లికి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అండి. సో మీరు చూడండి, ఇప్పుడు ముంబై హైవే కానీ, శంకర్పల్లి రోడ్ కానీ, చేవల కానీ రోడ్ కానీ, 3 రోడ్లను మనం ఈ 3 హైవేలు కనుక మీరు కంపేర్ చేసుకుంటే శంకర్పల్లికే ఎక్కువ యాడెడ్ అడ్వాంటేజ్ ఉందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఓఆర్ఆర్కు ఉన్న 20 ఎగ్జిట్లో 5 ఎగ్జిట్లు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ని కనెక్టెడే ఉంటాయి. ఆ 5 ఎగ్జిట్లు మనం శంకర్పల్లికి అన్నీ ఈక్వల్ టైంలో రీచ్ అయ్యే కనెక్టివిటీ ఉందండి. సో అందుకే శంకర్పల్లి అనే ఏరియా అనేది మనకు చాలా మంచి రిటర్న్స్ ఇవ్వనీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఇప్పుడు చాలామంది ప్రైజెస్ స్టాగ్నేట్ అయిపోయినాయి, మనకు అక్కడ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయని ఎవరైతే అనుకుంటున్నారో ఒక్కసారి మీరు శంకర్పల్లి కాకుండా కూడా శంకర్పల్లికి అడ్జసెంట్ ఏరియాలు కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో అలా మీరు ఒక్కసారి ఆ ఏరియాలు కూడా గమనిస్తే మనకు శంకర్పల్లి తర్వాత మనకు ఉన్నది ఏకైక బెస్ట్ ఏరియా అంటే మెహతాబ్ ఖాన్ గూడెం అండి. సో ఇది ముంబై హైవేకి ప్యారలల్గాను, ఇటు చేవెళ్ళ రోడ్ కూడా ప్యారలల్గా ఉంటుంది. సో ఇట్లా ఐటీ కారిడార్ కూడా దగ్గర ఉండడం వల్ల సో నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా మంచి గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా మెహతాబ్ ఖాన్ గూడెం నుంచి కూడా మనం చూసుకుంటే, మెహతాబ్ ఖాన్ నుంచి ఎక్స్టెన్షన్ చూసుకుంటే మనకు నవాబ్పేట్ అండ్ మోమిన్పేట్ అనేది ఉంటుందండి. సో మోమిన్పేట్ రోడ్ కానీ, సో ఇక్కడ కూడా మనకు ఫ్యూచర్లో మంచి ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే భారీగా ఉన్నాయండి. ఎందుకంటే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, సో ఇవన్నీ ఇక్కడ రాబోతున్నాయండి. ఫ్యూచర్లో మనం ఎలా అయితే ఈ కోకాపేట ఇక్కడ ఏ విధంగా అయితే మనకు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయిందో, అదేవిధంగా ఇక్కడ 1800 ఎకరాలలో మొబిలిటీ వ్యాలీ అని, 640 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది రావడం వల్ల కూడా ఇక్కడ కూడా మనకు ఫ్యూచర్లో ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అనేది ఇక్కడనే ల్యాండ్ అప్ అవుతున్నాయండి. సో దాని ద్వారా ఈ ప్రాంతంలో కూడా మనకు మోర్ దెన్ 10 lakhs ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. దాని ద్వారా మనకు ఈ మేతాబ్ ఖాన్ కూడా, మోమిన్పేట్, నవాబ్పేట, ఎంకతల, అరకతల ఈ ఏరియాలో అన్నిట్లో కూడా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి. అదేవిధంగా ఇవి సదాశివపేటకు కానీ మన కనెక్షన్ ఉంటుంది, ఇటు మోమిన్పేట, ఇటు వికారాబాద్. సో ఈ ఏరియాస్ కూడా అతి సమీపంలో ఉండడం వల్ల ఇక్కడ కూడా మనకు మంచి రిటర్న్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో వీటితో పాటు ఏ విధంగా అయితే ఔటర్ రింగ్ రోడ్ వచ్చి మనకు ఈ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనే ఏ ఏరియా అయితే అంటున్నామో మనం, ఈ పటాన్ చెరువు, శంకర్పల్లి, ఈ నార్సింగ్ ఈ ఏరియాని ఏ విధంగా అయితే డెవలప్ చేశాయో, అదేవిధంగా ఈ ఈవీకి సంబంధించిన ఈ
అన్ని కంపెనీస్ ఇక్కడ రావడం వల్ల ఈ ఏరియాలో కూడా మీకు మంచి డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్లో తప్పకుండా వస్తుందండి. సో వీటితో పాటు మనకు వన్ మోర్ థింగ్ అండి, రీజనల్ రింగ్ రోడ్. సో మన అందరికీ తెలుసండి, మన తెలంగాణ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ మీద చాలా పర్టికులర్గా ఉన్నారు. దాని గురించి ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో కూడా మనకు విత్ ఇన్ 2 to 3 monthsలో కన్ఫర్మేషన్ ఇస్తారు. అదేవిధంగా దీనికి నేషనల్ హైవే కింద కూడా దీన్ని ప్రమోట్ చేయబోతున్నారు. సో మీరు ఈ రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకున్నా సరే మీకు ఈ నవాబ్పేట, మోమిన్పేట, మైతప్ఖాన్ కూడా ఏరియా అనేది మీకు ఫ్యూచర్లో చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయండి. సో ఇది ఎవరో వచ్చి హైప్ చేసింది కాదండి. ఎక్కడైతే మనకి ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అక్కడనే 100% మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయండి. సో మీరు ఒకసారి ఆలోచించండి, ఓఆర్ఆర్కి ఇన్ని ఎగ్జిట్లు ఉన్నాయి. సో అన్ని ఎగ్జిట్లు కూడా, కొన్ని ఎగ్జిట్లో కూడా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, లేవు అని నేను అనడం లేదు. సో 1-2 ఐటీ కంపెనీస్ ఉండడం వల్ల అక్కడ అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అనుకోవడం మాత్రం మీరు ఒకసారి ఆలోచించండి. 1-2 ఉన్న ఐటీ కంపెనీస్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుందా, మల్టిపుల్ కంపెనీస్ మోర్ దెన్ 1000 కంపెనీస్ ఉన్న ఈ మాదాపూర్, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు ఈ ఏరియాలో ఎక్కువ కంపెనీస్ ఉన్నాయా? ఇంకొకటి ఏంటంటే ఐటీ కంపెనీ అనేది మన గవర్నమెంట్ జాబ్ కాదండి. ఒకసారి ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత అదే కంపెనీలో అయితే లైఫ్ లాంగ్ కానీ లేకపోతే 10 years 20 years చేయడు. ఆల్మోస్ట్ ఆన్ అండ్ యావరేజ్ 2 years ఆర్ 18 monthsకి ప్రతి ఒక్కరు షిఫ్ట్ అవుతూనే ఉంటారు వాళ్ళ కెరియర్లో గ్రోత్ కోసము. సో అలాంటప్పుడు వాళ్ళు 1-2 కంపెనీస్ ఉన్న ఏరియాలో షిఫ్ట్ గారండి. వాళ్ళందరూ రావాల్సింది ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కే. సో మీరు ఒకసారి రండి, స్వయాన రండి, మీరు మీ ఓన్గా డిసిషన్ అనేది తీసుకోండి. ఈ శంకర్పల్లి ప్రాంతంలో మీకు మంచి రిటర్న్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది.